శ్రీశైలం రహస్యాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం ఒకటి. శివపురాణం, స్కంద పురాణాలలో ఈ లింగాన్ని మల్లికార్జునుడు అని పిలుస్తారు. ఈ ఆలయం పట్టణంలో కాదు, దట్టమైన నల్లమల అరణ్యంలో ఉంది. పురాణాల ప్రకారం శివుడు ప్రకృతితో సమతుల్యత కోసం అరణ్యాన్ని తన నివాసంగా ఎంచుకున్నాడు. శ్రీశైలం కేవలం జ్యోతిర్లింగ క్షేత్రమే కాదు, ఇది ఒక శక్తిపీఠం కూడా. ఇక్కడ ఉన్న అమ్మవారు భ్రమరాంబికాదేవి. దేవి భాగవతం ప్రకారం భ్రమరాసురుడిని సంహరించడానికి శక్తి తేనెటీగల రూపం ధరించింది. అందుకే ఈ దేవికి భ్రమరాంబిక అనే పేరు వచ్చింది. భారతదేశంలో ఒకే క్షేత్రంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిసి ఉండటం చాలా అరుదైన విషయం. అటువంటి అరుదైన క్షేత్రాలలో శ్రీశైలం ఒకటి. నల్లమల అడవులు పురాతన కాలం నుండే తపోభూమిగా గుర్తింపు పొందాయి. అగత్స్యుడు, దత్తాత్రేయుడు వంటి ఋషులు ఈ ప్రాంతంలోనే తపస్సు చేశారని పురాణ గ్రంథాలలో పేర్కొనబడింది. బ్రిటిష్ కాలపు రికార్డులలో కూడా నల్లమల అడవులను చాలా దట్టమైన మరియు ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ప్రాంతంగా పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న పాతాళ గంగ ఈ రోజు కృష్ణానది భాగమే, కానీ పాత యాత్ర వర్ణనల ప్రకారం నీరు భూగర్భం నుంచి వెలువడినట్లు కనిపించేదని చెప్పారు. అందుకే దీనికి పాతాళ గంగ అనే పేరు వచ్చింది. శ్రీశైల ఆలయాన్ని ఒకే రోజు నిర్మించలేదు. శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు వేరువేరు కాలాల్లో ఈ ఆలయాన్ని విస్తరించారు. కానీ మూల ఆలయం ఎప్పుడు ప్రారంభమైనదో మాత్రం స్పష్టంగా ఆధారం లేదు. అందుకే శ్రీశైలం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఒక కాలం, ప్రకృతి, భక్తి మూడు కలిసి రూపుదిద్దుకున్న పవిత్ర క్షేత్రం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.